సాబుదానా కిచిడి. సో సాబుదానా కిచిడి మంచి కాంబినేషన్. యాక్చువల్గా ఏంటంటే సాబుదానా చాలా మంది ఫేవరెట్, ఆ కన్సిస్టెన్సీ కావచ్చు చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఇట్లా మెనోపాజ్ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఏంటంటే నువ్వు అన్నట్టు కొంచెం మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. వాళ్ళని కామ్ చేయాలంటే ఒక ఫుడ్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. కాబట్టి చూద్దాం ఎలా చేస్తావు ఏంటి సాబుదానా కిచిడి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసాను. ఓకే, సో సాబుదానా ఆల్రెడీ కాసేపు నానబెట్టి తీసుకొచ్చాను. నానబెడితే అది ఒక 3 to 4 hours నానబెడితే చాలు. ఓకే, సో ఇది బంగాళాదుంపనా లేకపోతే ఇది పొటాటోనే, ఆలుగడ్డ. సో కొంతమంది స్వీట్ పొటాటో కూడా అనేసుకుంటారు. సో బంగాళాదుంప ఉడికించి తీసుకొచ్చాను అనమాట. అండ్ ఇవి పీస్ తీసుకొచ్చేసావు, గ్రీన్ పీస్, పచ్చి బఠానీ. ఇంకా మిగతా అని రెగ్యులర్ మనం కిచిడికి ఏవైతే వాడుతామో. కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఆలుగడ్డతో పాటు మనం సాబుదానా చేస్తున్నాం. ఇంకా సాబుదానా ఒక ఇంగ్రీడియంట్ అనుకున్నాం, దాంతోపాటు రైస్ కూడా యాడ్ చేస్తాం, లేకపోతే పెసరపప్పు కూడా యాడ్ చేస్తాం అనుకున్నాం. బట్ ఓన్లీ సాబుదానాతోనే చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు ఇది తీసుకొచ్చే మెనోపాజ్ టైంలో ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. ఎందుకు అంటే ఎప్పుడైతే మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ డిస్టర్బెన్స్ కానీ ఒకసారి స్టార్ట్ అయ్యింది అంటే వాళ్ళకి అపిటైట్ అనేది ఆటోమేటిక్గా తక్కువ అయిపోతూ ఉంటుంది. ఫ్లక్చుయేషన్స్ అవుతుంటాయి. కొద్ది టైమ్స్లో ఏమవుతుందంటే వాళ్ళు తినకపోయినా సరే ఫిల్లింగ్గా అనిపిస్తుంది. సో అలా వాళ్ళు తినకుండా ఉంటారు. అండ్ ఎక్కువసేపు పడుకోవడం, చాలా త్వరగా టైర్డ్ అయిపోయినట్టుగా అనిపించడం, అండ్ ఎనర్జీ లెవెల్స్ అనేది ఫ్రీక్వెంట్గా తక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని మనము హై క్యాలరీ ఫుడ్డే వాళ్ళకి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. మనకు సాబుదానాలో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాగే ఆలు వచ్చేసి మనకు ఇన్స్టాంట్ ఎనర్జీ కాబట్టి మోస్ట్లీ మనం ఇలాంటి టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడానికి చూడాలి. పర్ఫెక్ట్. సో మనం స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా కొంచెం నూనె, ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు యూజువల్గా, ఏ టైంలో తీసుకుంటే బెటర్? అండ్ వీళ్ళకి మనం క్వాంటిటీ రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎంత తినగలుగుతారో అంత హ్యాపీగా ఇచ్చేసేయచ్చు. అండ్ మనం ఆలు కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. కొంతమందికి డైజెషన్ ఇష్యూస్ కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎర్లీ డిన్నర్కి అయితే ఇది తీసుకోవచ్చు. అండ్ లంచ్లో అయితే పర్ఫెక్ట్ ఆప్షన్. డిన్నర్ తీసుకునేటప్పుడు ఎవరికైతే డైజెషన్ ఇష్యూస్ కూడా స్టార్ట్ అవుతాయి అండ్ అసిడిటీ కూడా ఉంటుందో వాళ్ళు ఏదైనా ఫైబర్ రిచ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ చేసుకోవడం బెటర్ దీనికన్నా. సో నూనె కూడా వేడెక్కింది. నెక్స్ట్ ముందుగా కొంచెం జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే పీస్, పచ్చి బఠానీ, తర్వాత టొమాటోస్ కూడా. సో యూజువల్గా మెనోపాజ్లో చాలా డిప్రెషన్కి గురవుతారు అంటారు కదా. సో ఎటువంటి సూదింగ్ డ్రింక్స్ తీసుకుంటే బెటర్ వాళ్ళు ఈజీగా? ఎందుకంటే అపిటైట్ కూడా వాళ్ళకి ఫ్లక్చుయేట్ అవుతుంది. డ్రింక్స్ అయితే చాలా ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎటువంటి జ్యూసెస్ ప్రిఫర్ చేయొచ్చు వాళ్ళు? సో జ్యూసెస్ కన్నా వాళ్ళు ఫ్రూట్స్ ప్రిఫర్ చేయడం బెటర్. అండ్ వాళ్ళకి లిక్విడ్ ఫామ్లో కావాలి అంటే ఏదైనా లస్సీ లాగా కానీ, స్మూతీస్ లాగా కానీ, మిల్క్ షేక్స్ లాగా కానీ ఎక్కువగా వాళ్ళు తీసుకుంటూ ఉండాలి. అండ్ అందులోనూ కొంచెం బెర్రీస్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటే వాళ్ళకి ఆ కామ్నెస్ అనేది ఇస్తుంది, స్ట్రెస్ అనేది తక్కువ అవుతుంది అన్నమాట. సో టొమాటోలు కూడా వేగిపోయాయి. నెక్స్ట్ ఆ తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసిన ఆలు, తర్వాత ఇందులోనే కొంచెం పసుపు. సో నెక్స్ట్ ఏంటి? ఆ తర్వాత సాల్ట్ కూడా వేసేద్దాం. అలాగే కొన్ని పల్లీలు, సో హ్యాపీగా వీక్లీ ఎన్ని టైమ్స్ తీసుకుంటే బెటర్? ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకోవచ్చు? ఎవరికైతే వీక్నెస్ ఎక్కువగా ఉంటుందో, అంటే మార్నింగ్ లేచి కొంచెం కొన్ని పనులు చేసుకోగానే వాళ్ళకి టైర్డ్నెస్ స్టార్ట్ అవుతుంది, అలా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అనమాట టైర్డ్నెస్ ఎక్కువగా అయిపోతుందని. సో అలా ఎవరికైతే త్వరగా టైర్డ్నెస్ అండ్ మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు కొంచెం ఫ్రీక్వెంట్గా, అంటే సాబుదానా కిచిడి అనే కాకుండా కొంచెం పాయసంలో కానీ లేదంటే సాబుదానా వడలు ఏ ఫామ్లో అయినా కొంచెం హై క్యాలరీ ఉన్నది ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వీక్లీ 3 to 4 times వాళ్ళు హ్యాపీగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సాబుదానా ఆల్రెడీ మనం దీన్ని నానబెట్టాము.
కొద్దిగా వాటర్ వేసుకుందాం. యా సో కొంతమందికి ఆ కన్సిస్టెన్సీ బాగా ఇష్టం సాబుదానాది, కొద్దిగా వాటర్ వేసాం కాబట్టి స్టికీ నేచర్ కూడా ఉంటుంది. కాస్త బాగా ఉడకాలనుకుంటే చక్కగా జలప్ అవ్వాలి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ, దాంతోపాటు కొద్దిగా సాబుదానా కూడా కొంచెం ఆ స్టికీగా మెత్తగా అవుతేనే అప్పుడు కొంచెం రుచికరంగా ఉంటుంది. అవును. ఓకే పల్లవి, ఒకసారి చూద్దాం మరి కుక్ అయిందో లేదో. యా చూసేద్దాం. పర్ఫెక్ట్గా మనం అనుకున్న కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. సో మరి సర్వ్ చేసుకుందామా? యా సర్వ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. సో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది. మరి టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో. మరి రెడీ అయిపోయినట్టేనా? యా లాస్ట్ సాబుదానా కిచడి రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన సాబుదానా కిచడి రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. సాబుదానా కిచడికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెమ్మలు 2, పచ్చిమిర్చి 4, పచ్చి బఠానీ 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, పల్లీలు 1 కప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. సాబుదానా కిచడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, అల్లం ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, పచ్చి బఠానీ, టొమాటో ముక్కలు వేసి బాగా వేగాక ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, పసుపు చిటికెడు ఉప్పు, పల్లీలు, నానబెట్టిన సాబుదానా వేసి కాస్త నీళ్లు పోసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సాబుదానా కిచడి రెడీ.